నాకు చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. అంటే ఏదో మొత్తం న్యాచురల్గా యాక్టింగ్ చేసిండు బ్రో. ఆ వైజాగ్ రోడ్ల మీద ఏంది బ్రో నువ్వు మెంటల్ ఎక్కిచ్చేసావు అసలు హీరోయిన్ గురించి. కానీ లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ. ఇది ఒక వ్యక్తిని తీసుకొని ఒక రియల్ స్టోరీ రాసుకొని డైరెక్టర్ ఇంత మంచిగా తీయడం అది గ్రేట్. అది ఒకటి నిజం చెప్తున్నా, ఓవరాల్గా చెప్తున్నా మనస్ఫూర్తిగా, దీపక్ యాక్టింగ్ మాత్రం మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అంత మంచి యాక్టింగ్ చేసిండు. నైస్ బ్రో. అండ్ మీరు ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలి. మీకు ఒక ఫ్యూచర్ అనేది ఉంది, ఒక టాలెంట్ అనేది ఉంది. నైస్. సినిమా అయితే చాలా బాగుంది. యూత్కి ఒక మంచి మెసేజ్ మూవీ బ్రో, యూత్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ధార్థ్ రాయ్ ప్లీజ్ చూడండి మూవీ థియేటర్లోకి వెళ్ళి. థ్యాంక్ పోలేదు. సో ఈ మూవీ చూసినప్పుడు కూడా నాకు అసలు మైండ్లోకి వెళ్ళి పోలేదు. నిజంగా చెప్తున్నా దీపక్ బ్రో, యాక్సెప్ట్ బ్రో. నీ యాక్టింగ్కి ఫిదా అయిపోయినా, నేను సీరియస్గా చెప్తున్నా భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా సిద్ధార్థ్ రాయ్. దీన్నమ్మ బాక్స్ ఆఫీస్ దింపేశాడు కొనపం. ఏ ఉన్నాయి భయ్యా సినిమాలోని బంచిక్లు. ఓ పక్క స్క్రీన్ ప్లే, ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క బీజిఎం. అర్జున్ రెడ్డి కూడా ఒక మూలక పనిచేది భయ్యా. మనం సమంత నాగచైతన్య చూసుకుంటే ఎంత బంచిక్లు ఉంటాయో, ఒక విజయ్ దేవరకొండ రష్మిక మందానికి ఎన్ని బంచిక్లు ఉంటాయో, ఈ సినిమాలో హీరోయిన్కి అన్ని బంచిక్లు భయ్యా. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా పీక్ లెవెల్లో ఉంది భయ్యా. అసలు ఎన్నెన్ని విజువల్స్ ఉన్నాయి, ఎన్నెన్ని స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. మా సింగిల్స్కి ఎన్ని కష్టాలు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆకలేస్తుందని ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే అది మన దగ్గరికి వచ్చి లోపే ఇంకోటి కొనుక్కుంటాడు భయ్యా. ఆ బిర్యానీ కొనుక్కొని దుమ్ములు తినేసి ఆ పిప్పులు మనకి ఇస్తారు భయ్యా. అలానే సొసైటీ ఈ రోజుల్లో తయారైందనమాట. ఒక అమ్మాయిని మనం చూడగానే నచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళి లోపే ఇంకోటి కచ్చి వేసుకుని వెళ్ళిపోయి మొత్తం వాడేసి మనకు వదిలేస్తారు భయ్యా. ఏదో ఓడిపోయి 10 రూపాయలు టంకాయలాగా సిచ్యువేషన్ ఈ రోజులు ఇలా ఉంది, ఇలా డిమాండ్ చేశారు. సో సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, ఒక మంచి బీజిఎం ఉంది, అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఉన్నాయి చూడండి అయ్యా బంచిక్ సీన్లు. అసలు హీరోగాడు 40 మందిని 40 రకాలుగా భయ్యా నచ్చిన యాంగిల్స్లో ఏ చేస్తాడు. ఆ యాంగిల్స్ నేను చెప్తే బాగోదు, ఒక్కొక్క యాంగిల్ ఉంటూ ఉంటుంది. ఆ ఐన్స్టీన్ కూడా తెలియని యాంగిల్స్ అంట. సో సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతూ ఉంటుంది. అలానే మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా కొంచెం ఎక్కువ కష్టపడతాను, కొంచెం రిలీఫ్ తీసుకొని సిద్ధార్థ్ రాయ్ సినిమా చూడండి. నిజంగా చాలా బాగుంటుంది సినిమా. బంచికలు బాగుంటాయి. అర్థం కాలే. హీరోయిన్ ఒకలా ఇద్దరని కాదన్న, ఉంటానన్నారు. వేటకొకలో కోతకొకలో ఉంటానే ఉంటున్నారు. ఇంకా నచ్చినట్టే ఎంజాయ్. సినిమాలో ఏంటంటే మెయిన్ ఆ లిప్ లాక్లు కానీ అదంతా చూసి చాలా మంది అర్జున్ రెడ్డి అనుకుంటారు. ట్రైలర్ ఇట్లా చూసి అర్జున్ రెడ్డి దీనికి సంబంధం లేదు భయ్య. సూపర్ హిట్ మూవీ, మంచి మూవీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా చాలా తక్కువ వస్తాయి, ఎప్పుడో ఒకసారి వస్తాయి. అప్పుడు మీరు అర్జున్ రెడ్డి అయితే ఎలా మీరు ఒక రేంజ్కి తీసుకొని దానికి మించి ఉంటుంది భయ్య. మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్, మనోని యాక్టింగ్ కానీ హీరోయిన్ అసలు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ భయ్య, మామూలుగా ఉండదు. సినిమా మొత్తంలో అయితే హైలైట్స్ భయ్య. మామూలుగా ఉండే కిస్ సీన్స్ అయితే ఒక లెవెల్లో ఉంటే యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా, మంచి ప్రొడ్యూసర్స్ కూడా, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ఆ సాంగ్స్ కానీ వేరే లెవెల్ భయ్య. నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి భయ్య, అసలు ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా. హీరో పర్ఫార్మెన్స్ నిజంగా అప్పుడు అతడు సినిమాలో చేసిన తర్వాతకి చైల్డ్ క్యారెక్టర్ వైజ్గా సూపర్. ఇప్పుడు మనోడు హీరోగా అయితే పర్ఫెక్ట్గా ఉండు. నిజంగా యాక్టింగ్తో పాటు మనోని ఆ లుకింగ్ వైజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ మాత్రం అల్టిమేటెడ్గా కొట్టారు. అలాగే హీరోయిన్ తోటి నువ్వు అన్నట్టు లిప్ లాక్ ఉంటుంది, ఒక 5 నిమిషాలు ఉంటుంది అన్న కిస్సీను. మామూలుగా యూత్ అమ్మాయి లవర్స్ మీరు వెళ్తే మాత్రం పండగేగా పోయే రూమ్లో అంటారేమో ఆ సినిమా అయిపోయినాక. కానీ చాలా బాగుందన్న, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక సినిమాకి సంబంధించి ఏంటంటే ఒకటే ఉంటే చూడాలన్న, అంటే ఒక కామెడీ ఉంటే లేకపోతే ఇందులో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ ఈజీ. ఆ పంచ డైలాగులు కూడా బాగున్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ తోటి చూడాలని చాలామంది అనుకుంటారు ట్రైలర్ చూసినాక. కానీ మంచి సినిమా భయ్య, మంచి పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని మరీ చూడొచ్చు. అలా ఉంది సినిమా. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న సిద్ధార్థ్ రాయ్ ఒక బోల్డ్ పెచ్చిన కొడుకు అంటారు, క్రేజీ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ సిద్ధార్థ్ రాయ్ అన్న. సో ఈ మూవీ బేస్ కంటెంట్ సేమ్ అర్జున్ రెడ్డి లాగా లవ్ ఫెయిల్యూర్, లాస్ట్లో ఆ లవ్ మళ్ళీ వస్తుంది. ఆ లవ్ ఎలా అచీవ్ చేసేది, కొట్లాడుకోవడం, పిచ్చిగా అయిపోవడం, మళ్ళీ అది. కానీ దీంట్లో ఒక ట్విస్ట్, అర్జున్ రెడ్డి అంటే ఇమోషనల్లీ ఒక ఇమోషన్ అయినా మస్తున్న గాయ్. కానీ ఇక్కడ ఒకటే, సిద్ధార్థ్ రాయ్ అంటే లాజిక్ అంటే సిద్ధార్థ్ రాయ్ అంటే లాజిక్. ఆకలిస్తే కామన్గా అన్నం తింటాం లేదా ఏమైనా తాగుతాం. కానీ ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ ఆకులు, పచ్చులు, పేపర్లు అన్నీ తినేస్తాడు. అదే లాజిక్. ఆ లాజిక్ ఏందో కన్ఫ్యూజన్గా ఉందని ఫస్ట్ హాఫ్లో కనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో క్రాక్ అయిపోతుంది. సో ఈ మూవీ అయితే బాగుందన్న. ఫ్యామిలీకి ఐ డోంట్ డిస్క్రైబ్ దిస్ మూవీ ఈజ్ గుడ్ బికాజ్
పెంచకపోయిన డౌట్ వచ్చేస్తుంది. ఇలాంటి మూవీలకి తెస్తున్నారు ఆయన, ఏ గ్రేడ్ కదా. సో యంగ్ ఆడియన్స్ లేదా పెద్దోళ్ళు అబవ్ ఏజ్ 30 వరకు సింగిల్ ఉన్నవారు చూడండి, బికాజ్ చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఓకే, ఫ్యామిలీస్ ఏ గ్రేడ్ కూడా చూస్తున్నారు ఈ మధ్య, యానిమల్ కూడా చూసేసినారు, ఇది కూడా చూసేస్తున్నారు. సో చూడండి, బీజిఎం కూడా చాలా సీన్స్లో, ఫైటింగ్ సీన్స్లో అక్కడ వర్క్ అయిందన్న. నాకైతే నచ్చింది సిద్ధార్థ్ రాయ్. యానిమల్ లాంటి సినిమా లేడీస్ ఎక్కువ చూశారు కదా. ఈ సినిమా చూస్తారు, కానీ దీంట్లో ఏంటంటే సెక్స్ అలాంటి బోల్డ్ వర్డ్స్ ఎక్కువ ఆడిపోయిన. యానిమల్లో జస్ట్ వాయిలెన్స్ ఎక్కువ ఉందన్న, ఇక్కడ సెక్స్ బోల్డ్నెస్ అలాంటి థాట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అఫ్కోర్స్ అబ్బాయిలే మన ఫస్ట్ దూకి చూస్తారు ఇలాంటి, బికాజ్ అది లాజికల్, ఫిజియాలజీ, ఫిజికల్ థింగ్స్ అలాంటివి ఎక్కువ ఉన్నాయి మూవీలో. లవ్, బోల్డ్, ఈ రెండు కంటెంట్స్ చాలా ఉన్నాయి. సో మన యూత్ ఎక్కువ చూస్తుంది, అంటే కపిల్స్, ఫ్యామిలీ. ఐ డోంట్ ఎక్స్పెక్ట్, ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దట్ మూవీ వాళ్ళు వచ్చి చూడొచ్చు అంతే. సాంగ్ ఓకే అన్న, ఒక్క సాంగ్ అయితే చాలా హిట్ అయింది ఈ మధ్య, రీల్స్లో కూడా నడుస్తుంది. ఆ సాంగ్ ఓకే, నెక్స్ట్ సాంగ్ కూడా నచ్చిన, కానీ కొంచెం ఇంకా బెటర్మెంట్ ఉంటే బాగుంటుందని ఇంకా వచ్చి అనిపిస్తుంది అన్న. ఫస్ట్ సాంగ్ అది రీల్స్లో ఏదైతే వైరల్ అవుతుందో ఆ సాంగే నాకైతే నచ్చింది అన్న. నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ్ రాయ్ క్రేజీ క్యారెక్టర్ నచ్చింది మూవీలో అంతే అన్న. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దన్న, ఇలాంటి మూవీస్లో బోల్డ్నెస్ అంతే, ఫైట్నెస్ పిచ్చోడైపోయినాక కామెడీ ఎక్కడ వస్తుంది అన్న. సో అదే లవ్ ఎక్స్పెక్ట్ చేయండి, బోల్డ్నెస్ ఎక్స్పెక్ట్ చేయండి, క్రేజీనెస్ ఎక్స్పెక్ట్ చేయండి. ఈ మూవీలో అన్నీ ఉన్నాయి, ఏ గ్రేడ్ కాదా. సో మీరే తెలుసుకోండి ఏమేమి ఉంటాయి.